అందరికీ నమస్కారం. ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అందులో డైరీ అంటే నేను మొట్టమొదట డైరీకి నేను కూడా పాలు తీసుకెళ్ళేవాడిని. ఏది 10th క్లాస్ చదువుకునే లోపు. అంటే ఫస్ట్ నుంచి డైరీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అందరం కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. అందువలన డైరీ గురించి తెలియని వాళ్ళు ఉండరు. డైరీ స్టార్ట్ చేసి ఒక 10 సంవత్సరాలు నడపటం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. యాక్చువల్గా ఇక్కడ మన మినిస్టర్స్ కనుకుంటే కనుక వాళ్ళకు ఒక విన్నపం చేద్దాం అనుకున్నాను. నార్మల్గా పాలు అనగానే కల్తీ అనే ఒక చెడు ప్రచారం ఉంది. ఆ చెడు ప్రచారాన్ని పోగొట్టాలంటే మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్రాపర్గా వర్క్ చేసి కల్తీ పాలను నిరోధిస్తే కనుక ఇలా నాణ్యతతో ముందుకెళ్తున్న శ్రీచక్ర డైరీ లాంటి వాటికి మంచి మనుగడ ఉంటుంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ యొక్క శ్రీచక్ర డైరీని రామాంజనేయులు గారు, సత్యనారాయణ గారు వీళ్ళు స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో అంటే వీళ్ళు ఒక మైల్ స్టోన్ లాంటిది వాళ్ళది. ఇలాంటి ఎన్నో మైల్ స్టోన్స్ని వీళ్ళు రీచ్ అవ్వాలని, మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలని, నాణ్యమైన ఉత్పాదనలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలానే శ్రీచక్ర డైరీ వారికి అంటే మా యొక్క విజేత సూపర్ మార్కెట్స్లో వాళ్ళకు కావాల్సిన సహకారాన్ని తప్పనిసరిగా ఇస్తామని, మా ప్లాట్ఫామ్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను వారికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క 10 సంవత్సరాల యొక్క 10 ఇయర్స్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. మరొకసారి జగన్మోహన్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు